మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీ ఫైబర్ డిపిఆర్ ను ఆమోదించాలని జ్యోతిరాదిత్య సింధియాను విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. అయితే ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించే లక్ష్యంతో టీ ఫైబర్ ప్రతిపాదన జరుగుతోంది. టీ ఫైబర్ ద్వారా 65,000 ప్రభుత్వ సంస్థలకు G2C సేవలు అందుబాటులోకి వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో 66 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించడం లక్ష్యంగా టీ ఫైబర్ రూపొందుతోంది. టీ ఫైబర్ అమలుకు గాను జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్. NFON మొదటి దశ నుంచి భారత్ నెట్ మూడో దశకు మార్చడానికి పంపించిన డిపిఆర్ ను ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఆయన భారత్ నెట్ ప్రోత్సాహక పథకాన్ని టీ ఫైబర్ కు వర్తింపజేయాలని కోరారు. టీ ఫైబర్ కు 1779 కోట్ల రూపాయల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని అందించాలని కేంద్ర మంత్రి సింధియాను కోరారు సీఎం రేవంత్. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్యతో సీఎం రేవంత్ భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో గల ఇంపార్టెంట్ అంశాలేంటి, అక్కడ అప్డేట్స్ ఏంటి? రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతోంది. ఈ రోజు కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ వ్యవహారాలకు సంబంధించి మధ్యాహ్నం 1:20 కాంగ్రెస్ అధినేతలతో సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కేంద్ర మంత్రుల శాఖలతో అపాయింట్మెంట్ కోరారు. దానిలో భాగంగానే కేంద్ర టెలికాం అలాగే కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం దాదాపు గంట పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ప్రధానంగా టీ ఫైబర్ కి సంబంధించి, ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన ఏదైతే టీ ఫైబర్ డిపిఆర్ ఏదైతే ఉందో ఆ డిపిఆర్ ను ఆమోదించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర టెలికాం అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు డిపిఆర్ ను ఆమోదించాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. మరోవైపు టీ ఫైబర్ లక్ష్యం ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు ఏదైతే తెలంగాణలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు సంబంధించిన నెట్వర్క్ ను కల్పించడం ఉద్దేశంగా ఈ టీ ఫైబర్ను ఏర్పాటు చేస్తున్నాం. దాని లక్ష్యం మొత్తం అన్ని తెలంగాణలో అన్ని గ్రామాలు అలాగే మండలాలకు సంబంధించిన, జిల్లాలకు సంబంధించి దీన్ని కల్పించాలనేది ప్రధానంగా ఉంది. అలాగే టీ ఫైబర్ యొక్క ప్రధాన ఉద్దేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G అలాగే G2C సేవలను అందించాలని ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. మరోవైపు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు అలాగే నెలకు 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీని, ఈ ఎడ్యుకేషన్ సేవలను అందించాలనేది తెలంగాణ సర్కార్ భావిస్తోంది టీ ఫైబర్ ద్వారా. ఈ నేపథ్యంలోనే దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులను కలిసి, అంటే ఇటు టెలికాం అలాగే కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్యను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంలో టీ ఫైబర్ అమలుకు గాను జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ సంబంధించి SFON మొదటి దశ మౌలిక సదుపాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా అందించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కూడా విజ్ఞప్తి చేశారు. ఇక మొదటి దశ నుంచి భారత్ నెట్ మూడో దశకు మార్చడానికి పంపిన డిపిఆర్ను ఆమోదించాలనేది ప్రధానంగా ఈరోజు జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి జ్యోతిరాదిత్య సింధియాకు ప్రధానంగా ఒక నివేదిక సమర్పించారు. భారత్ నెట్ ఉద్యమి ప్రోత్సాహక పథకాన్ని టీ ఫైబర్కు వర్తించాలనేది ప్రధానంగా మరొక వినతి పత్రాన్ని కూడా సమర్పించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే టీ ఫైబర్ను అనేది ఒకటే లక్ష్యం, టీ ఫైబర్ లక్ష్యం అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు, మండలాలు అలాగే జిల్లాలకు ఈ టీ ఫైబర్ను అందించాలి. పట్టణ ప్రాంతాలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ టీ ఫైబర్ ద్వారా నెట్ అందించాలి. 300 రూపాయలకే నెట్ను నెలవారీ రుసుము కింద అందించాలనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసిన సందర్భంగా ఈ అంశాలపై ప్రధానంగా చర్చించారు. మరోవైపు 1779 కోట్ల మేర
మొత్తం వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. దానిలో భాగంగా మొత్తంగా చూసుకుంటే ఈ టెలికమ్యూనికేషన్ అలాగే టెలికాం అలాగే కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో టీ ఫైబర్కి సంబంధించిన ఏదైతే డిపిఆర్ ఉందో డిపిఆర్ను ఆమోదించాలి. ఈ టీ ఫైబర్కి సంబంధించిన ఖర్చు ఏదైతే వడ్డీ లేని రుణాలు ఏవైతే ఉన్నాయో 1779 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలాగా చొరవ తీసుకోవాలనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యతో సింధియాతో కలిసిన సందర్భంగా వివరించారు. మరోవైపు మరి కాసేపట్లోనే కేంద్ర యువజన అలాగే కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం మనం మన్సుఖ్ మాండవ్య నివాసం వద్ద ఉన్నాం. మన్సుఖ్ మాండవ్యతో మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. తెలంగాణలో క్రీడా విభాగానికి సంబంధించి ఒక గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించాలనేది తెలంగాణ సర్కార్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానిలో భాగంగానే కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యతో భేటీ సందర్భంగా పలు క్రీడా రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. వీరితో పాటు ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలిసింది. కేంద్ర అగ్రికల్చర్ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిని కూడా అపాయింట్మెంట్ కోరారు. ఆయనతో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు ఉదయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగిందో మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా పలు ఊహాగానాలు జరిగాయి. ఈరోజు ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇటు పిసిసి పదవిపై ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మధు యాష్కి గౌడ్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చినప్పటికీ దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. మరోవైపు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు కూడా ఈ పిసిసి రేసులో ఉన్నారు. దానిలో ప్రధానంగా ఎస్టీ సామాజిక వర్గ కార్యక్రమాలకు సంబంధించి కానీ స్టేడియంల ఏర్పాటు క్రీడాకారులకు ప్రోత్సాహకాలు వివిధగా అన్ని అంశాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రానికి సహకారం ఉంటుందో క్రీడా విభాగానికి సంబంధించి ఆ సహకారం అందించాలంటూ కూడా మన్సుఖ్ మాండవ్యతో సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క చర్చించబోతున్నారు. సట్టాస్ రైట్, థ్యాంక్ యూ శివ.